హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దూరదర్శిని కలిపింది ఇద్దరిని అనే ట్యాగ్తో మేలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది భయ్య. ఇది ఒక లవ్ ఎమోషనల్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. 1990s బ్యాక్ డ్రాప్తో విలేజ్ నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథ. మరి మూవీ చూసాక నాకైతే అంతగా కనెక్ట్ కాలేదు భయ్య, బిలో యావరేజ్గా అనిపించింది. ఎందుకంటే రొటీన్ స్టోరీ, ఇలాంటి స్టోరీస్తో చాలానే మూవీస్ ఇదివరకే చూసాం, కొత్తగా ఏం అనిపించలేదు. ఎక్కువ జాతి డబ్బున్న అమ్మాయిని ఒక మధ్యతరగతి కుర్రాడు ప్రేమించడం, పగలు ప్రతీకారాలతో, కుల వ్యత్యాసంతో వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడం, ఇదే ఈ మూవీలో కూడా కనిపిస్తుంది. మరి మూవీ గురించి మరింత డీటెయిల్గా తెలుసుకునే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హరి ఒక వెనుకబడిన కులానికి చెందిన మధ్యతరగతి కుర్రాడు, వాణి అదే ఊరికి చెందిన ఒక గొప్పింటి అమ్మాయి. వీళ్ళిద్దరూ ప్రతిరోజు పేకబాబు అనే ఇంటికి టీవీ చూడడానికి వస్తూ ఉంటారు. అదే అడ్డాగా వీరిద్దరూ ప్రేమించుకుంటారు. మరి వీరి ప్రేమ పెద్దలకు తెలిసాక ఏం జరిగింది, చివరకు వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది స్టోరీ. రొటీన్ గా ప్రిడిక్టబుల్ గా అనిపించింది భయ్య స్టోరీ అయితే. ఫస్ట్ ఆఫ్ హరి వాణి ప్రేమించుకోవడం, పదే పదే టీవీ చూడడానికి వెళ్ళడం లాంటి సీన్స్ కాస్త సాగదీసినట్టు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ పెద్దలకి ప్రేమ విషయం తెలియడంతో పగలు ప్రతీకారం లాంటి ఎమోషన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కాస్త పర్వాలేదనిపించిన, మూవీ అంతా చాలా స్లోగా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. యాక్టింగ్ పరంగా పర్వాలేదు, సాంగ్స్ అంతగా ఇంపాక్టబుల్గా అనిపించలేదు. కామెడీ అక్కడక్కడ తప్పితే పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది, కానీ లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్గా నాకైతే అంతగా కనెక్ట్ కాలేదు భయ్య. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.